అందరికీ నమస్తే. ఎంఫర్ మెనూకు స్వాగతం. ఈరోజు మీరు చూసేస్తున్నారు ఓరియో చాక్లెట్ కేక్. పిల్లలకి ఓరియో బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. అలాగే చాక్లెట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఎంతో సింపుల్గా ఓరియో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసాం. ఓరియో కేక్ను తయారు చేసుకోవడానికి ముందుగా నేను 8 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని పౌడర్ కింద బ్లెండ్ చేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ని ఒకేసారి వేయకుండా కొన్ని బిస్కెట్స్ని వేసుకుంటూ నెమ్మదిగా మనం ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలి. చేసుకున్నటువంటి పౌడర్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1 కప్పు పాలను పోసుకొని మెత్తగా క్రీమ్ కింద మనం మళ్ళీ ఒకసారి 30 సెకండ్స్ బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమ్లో మనం బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో సాల్ట్ వేసుకొని ఇలా ఒక ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ ప్రీహీట్ అయ్యేలోపు బేకింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా బటర్ అనేది అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసి బౌల్ యొక్క బాటంలో మనం ఈ విధంగా పెట్టుకోవాలి. తరువాత ముందుగా బ్లెండ్ చేసుకున్నటువంటి ఓరియో పేస్ట్ను ఈ బౌల్లో వేసుకొని మధ్యలో డార్క్ చాక్లెట్ని పెట్టి ఒకసారి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని ప్రీహీట్ చేసుకున్నటువంటి ప్యాన్లో పెట్టి మూత పెట్టుకొని 30 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మనం కేక్ కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక నైఫ్ని కేక్లోకి ప్రెస్ చేస్తే నైఫ్ అనేది క్లీన్గా బయటకు వచ్చింది అంటే కేక్ మనకి రెడీ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ కేక్ని చల్లారనివ్వాలి. ఈ విధంగా రెడీ అయినటువంటి కేక్ని ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత దీని నుండి బటర్ పేపర్ని తీసివేసి చాక్లెట్ సిరప్తో కనుక డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయే ఓరియో చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. దీనిని మనం ఐస్ క్రీమ్తో కనుక తిన్నట్టయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఓరియో చాక్లెట్ కేక్ అనేది ఎలా తయారు చేయాలో. మీ పిల్లల పుట్టినరోజులకి ఒక్కసారి ఈ కేక్ని ట్రై చేయండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా నుంచి మరిన్ని నోటిఫికేషన్ పొందడానికి బెల్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోండి.